జయప్రకాష్ గారు అంటుంది ఏంటంటే, ఒకటి తుమ్మిడిహెట్టి దగ్గర అది ఆ ప్రాజెక్ట్ అక్కడ ఇంకా 10 ఏళ్ళైనా కట్టలేరు ఒకటి. రెండవది ఏంటంటే ఆ వాటర్ అవైలబిలిటీ సరిపోదు. అక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా 2 పాయింట్స్, మేడిగడ్డ దగ్గర కట్టడానికి 2 పాయింట్స్. ఒకటి వాటర్ అవైలబిలిటీ సరిపోదు, రెండవది ఇక్కడ కూడా లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్లు కాళేశ్వరమే కాదు, పూర్తి గ్రావిటీ కాదు తుమ్మిడిహెట్టి, కాకపోతే ఇన్ని లిఫ్ట్లు కాకుండా 2 లిఫ్ట్లు కట్టాలి. అక్కడ 3, ఇక్కడ ఎన్ని మీటర్స్? నేను అనుకుంటా ఇప్పుడు ప్రకాష్ గారు కూడా సివిల్ ఇంజనీర్ కాదనుకుంటా నేను, నాకు తెలిసినంత వరకు. సివిల్ ఇంజనీర్ కాదు కానీ వాటర్ ఎక్స్పర్ట్. సివిల్ ఇంజనీర్ కాదు, వాటర్ ఎక్స్పర్ట్, గ్రౌండ్ వాటర్ ఎక్స్పర్ట్. చాలా కానీ మనందరికంటే మించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. మనందరికంటే మించిన ఎక్స్పర్ట్ ఇప్పుడు మన వి హనుమంతరావు గారు, ఇంతకు ముందు చనిపోయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎవరు చీఫ్ ఇంజనీర్. ఆయన చెప్పేది ఏంటంటే అసలు పెద్ద ప్రాజెక్టులే వద్దంటారు ఆయన. గొట్టిగారిపల్లి అది వద్దంటారు, కానీ కావాల్సింది మన ఒక 9 ప్రాజెక్టు ఆయన ఏంటంటే సూక్ష్మ వనరులు చాలు అంటారు, ఈ పెద్ద ప్రాజెక్టులే అవసరం లేదంటారు ఆయన థియరీ. ఇప్పుడు మొన్న కూడా ఇంకొక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వచ్చి సోమాజిగా ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. నైనాల గోవర్ధన్ వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆయన పేరు మర్చిపోయారు. ఆయన కూడా చీఫ్ ఇంజనీరే. నేను చెప్పేది ఏంటంటే, మీరు డిస్కషన్స్ లో చీఫ్ ఇంజనీర్ లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టినట్లయితే, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ కు మేము ఏదో కామన్ మ్యాన్ దీనిలో లేకపోతే లీగల్ సాధ్యం కాదని అంటే సార్, అంటే ఇంజనీర్స్ కూడా డివైడ్ అయిపోయారు సార్ 2 వర్గాలు దీనిలో. కొద్దిమంది అలా అన్నారు, కొద్దిమంది. కాబట్టి ఇంజనీర్స్ అంతా, అప్పుడున్న ఇంజనీర్స్ అంతా ఓకే అన్నారు కదా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తర్వాత అందరు కూడా. రామచంద్ర, నేను అనమంటే అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. సార్ ఇది సార్ చంద్రకుమార్ గారు, సార్ గవర్నమెంటే ఒప్పుకున్నా సార్ ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాదని, అందుకే కిందికి పోతున్నారు వాళ్ళు. జైపూర్ దిక్కు ఈ తుమ్మిడిహట్టి సైట్ నుంచి చాప్రాలు దాటిచ్చి ఆ కింద కట్టుకుంటామని చెప్పి గవర్నమెంటే చెప్పింది. ఎందుకంటే నేను చెప్పేది, ఎందుకంటే సార్ ఇది స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ అనేది ప్రపంచంలో లేదు సార్. అంటే అక్కడ ఆడ వార్దా నది, వేణగంగా నది వి షేప్ లో కలుస్తాయి. మనకు బ్యారేజ్లు అన్ని కూడా అడ్డంగా కడతాం. ఈ వి షేప్ లో బ్యారేజ్ ను స్క్యూ పద్ధతి అంటారు. ఇది ఒక అభ్యంతరం ఇంజనీర్లు చెప్పింది. రెండవ అభ్యంతరం ఏంటంటే, చాప్రాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఈ బ్యారేజ్ కట్టాలంటే 200-300 ఎకరాలు వర్క్ చేసుకోవడానికి, కట్టబోయడానికి, ఎర్తన్ డ్యామ్ కట్టడానికి తీసుకోవాలి. వాళ్ళు ఆ చాప్రాల నుంచి వాళ్ళు 1 ఇంచు కూడా మనకి ఇవ్వమంటున్నారు పర్యావరణ వాళ్ళు. సుప్రీంకోర్టే తీసుకున్నారు సార్ దాన్ని. వన్యమృగ ప్రొడక్షన్ అనేది సుప్రీంకోర్టు, ఫారెస్ట్ గానీ వన్యమృగం గానీ సుప్రీంకోర్టు పరిధిలోకి ఉంది. అది గవర్నమెంట్ కూడా డిసైడ్ చేయడానికి లేదు. అంటే సార్ ఇప్పుడు చంద్రకుమార్ గారు 2 అంశాలు ప్రధానంగా కేసీఆర్ చెప్పింది ఏంటంటే, ఒకటి వాటర్ అవైలబిలిటీ తక్కువ తుమ్మిడిహట్టి. కరెక్ట్. ఎస్, ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం దగ్గర చాలా అన్ని నదులు కలుస్తాయి కదా, ప్రాణహిత, వార్దా, చాలా వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, నో డౌట్. రెండోది లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కాళేశ్వరం నుంచి అయితే కొంత ఎక్కువ లిఫ్ట్. దగ్గర కడితే ఒక లిఫ్ట్ వస్తుంది. 2 అవసరం సార్, 2 వస్తాయి. ఇక్కడైతే 3 అవసరం అవుతాయి. అయితే మనకు స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్ సార్. ఒకటి ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర అయితే 4 మీటర్స్ ఒకటి ఉండాలి, 40 మీటర్స్ అనుకుంటే ఇంకోటి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అక్కడ 100 మీటర్స్, ఇక్కడ వచ్చేసి 148 మీటర్స్ ఎల్లంపల్లి ఉన్నది కాబట్టి 48 మీటర్స్. అవును. కాగా ఇక్కడ ప్రాబ్లం ఏంది భరత్ గారు, తెలంగాణ ఆకాంక్షలను మనం మర్చిపోవద్దు. తెలంగాణ ఆకాంక్షలు ఏంటంటే, సింగూరు దగ్గర నుంచి ఈ ఎల్లంపల్లి దాకా నీటి కొరత ఉన్నప్పుడల్లా పైనుంచి నీళ్లు తీసుకురాలేం కాబట్టి కింది నుంచి నింపుకోవాలి. ఇది మా సమస్య. మా సమస్య 16,40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కాదు, 38 లక్షల ఎకరాలు. ఇక్కడ ఇచ్చే 102 టీఎంసీలు ఎన్ రూట్ లో ఉన్న విలేజెస్ కి డ్రింకింగ్ వాటరు, హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటరు, ఈ ఎన్టీపీసీ వాటరు, వీటికే సగం పోతాయి. ఆయన 16,40,000 ఎకరాలు ఏదైతే జలయజ్ఞంలో పెట్టాడో దానిలో కూడా సరిపోవు. ఒక టీఎంసీని మనం 20,000 ఎకరాలకు ఇచ్చినా కూడా సరిపోవు. కాబట్టి తుమ్మిడిహట్టితోని మాకు మొదటి 16,40,000 ఎకరాలకే నీళ్లు సరిపోవు. ఈ 38 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు వేరే దిక్కేమన్నుందా? రేపు నల్గొండలో కృష్ణా నీళ్లు రాలేదు,
తుమ్మిడిహట్టి నుంచి 38 లక్షల ఎకరాల్లో అంటే చెప్పింది 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్ కి అంత అవసరం పడదు కదా. 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ కి అంత ఒక టీఎంసీ నీళ్లు రానప్పుడు ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే సార్. పైనుంచి వరద వచ్చింది అనుకోండి ఎల్లంపల్లి నుంచి, పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తాను. అయితే రెండోది ఇప్పుడు లాస్ట్ 7 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. 7 సంవత్సరాలను కలపకండి. నేను 2017 నుంచి మరి 60 లక్షల ఎకరాలకు మేము ఇచ్చినాము. నేను అనట్లేదు 2000, ఎందుకంటే నేను ఎల్లంపల్లి పరివాహకంలో ఉన్నా కాబట్టి 2017 నీళ్లు మీరు చెప్పే నీళ్లు 20 టీఎంసీలు మేము ఎత్తిపోసే 20 టీఎంసీల కెపాసిటీ. కానీ ఎల్లంపల్లి నుంచి ప్రతి సంవత్సరం 200 కొన్నిసార్లు వరద వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రతి సంవత్సరం పోలేదు సార్. పోయింది సార్ 2015 నుంచి చూడండి మీరు లెక్క తీయండి. ఇప్పుడు గవర్నమెంట్ 150 టీఎంసీలకు తక్కువ ఏ రోజు లేదు. ఏమంటున్నా మనం ఇది కట్టింది 19 లో సార్. ఏది కాళేశ్వరం కంప్లీట్ అయింది 19. బట్ నేను 17 కు ఎల్లంపల్లి కంప్లీట్, మీరు 16 కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు అసలు తుమ్మిడిహట్టి కాళేశ్వరం 2 లేకుండానే ఎల్లంపల్లి దగ్గర నుంచే ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేసుకుంటే, ఇప్పుడు ఎల్లంపల్లి తర్వాత అయితే కట్టాలి లిఫ్ట్లు. అసలు మీరు ఒక్క నిమిషం, కాళేశ్వరం అంటే ఏమనుకుంటున్నారు? ఈ 38 లక్షల ఎకరాలు అనుకుంటున్నారా మీరు? ఇదంతా మీకు చూపెట్టింది రికార్డులా సార్. ప్రతి వాగుకు ప్రతి చెరువుకు అనుసంధానం చేశారు కేసీఆర్ గారు. ప్రతి వాగు ప్రతి చెరువు అంటున్నా నేను తెలంగాణలో. తర్వాత అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది తెలంగాణ. రెండవది ఏంటంటే మీకు ఎక్కడ చెక్ డ్యామ్ ఉంటే అక్కడ నింపారు. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా ఏది ఆన్ చేయకుండానే మేము హైయెస్ట్ పంట తీసినామని. కానీ బ్యాంక్ ఖజానా ఖాళీ అయింది కదా, గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయింది. నీళ్లతో పండించుకున్నారు 80-85%. కాలువలతో పండించుకోలేదు. మరి ప్రపంచమే అబ్బురపడేలా కట్టిన కాళేశ్వరం ఇంతగా వివాదాలకు కేంద్ర బిందువు కావడానికి కారణం ఏమైందమ్మా? ఏమైంది కాళేశ్వరానికి? ఏమైంది? కాళేశ్వరం అంటే ఏంది? కేవలం 3 బ్యారేజ్లేనా కాళేశ్వరం అంటే? లేదు 3 పియర్లేనా? 200కు పైన పియర్స్ వల్ల ఒక పియర్ కుంగింది. ఒక పియర్ కుంగినందుకు పక్క పిల్లర్ల మీద ఎఫెక్ట్ పడ్డది. నేనైతే 100% అది విధ్వంసం అంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అదే చెప్తున్నది. ఎఫ్ఐఆర్ మీద కుట్రనా దీని వెనుక? అంటే కుంగడానికి పేలుడు వల్ల జరిగిన నష్టానికి తేడా ఉంటది. నేను ఇంజనీర్ కాదు కాబట్టి నేను దాన్ని సర్టిఫై చేయలేను. బట్ ఎన్డీఎస్ఏ ఇస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ కుంగినట్టు లేదు, అది పేలినట్టుంది. శబ్దం కూడా కుంగితే వచ్చే శబ్దం వేరు, పేలితే వచ్చే శబ్దం వేరు. ఆ రాత్రి ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే పెద్ద శబ్దం వచ్చింది. కిలోమీటర్ ప్రకాష్ గారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎందుకు దాని మీద విచారణ చేయించలేదు? ఇప్పుడు ఆ విచారణ జరపాల్సింది కేసీఆర్ కాదు. ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇంజనీర్లను పంపించాడు. వాళ్ళు కదా డిసిషన్. అప్పుడు కోడ్ వచ్చింది కదా, షెడ్యూల్ వచ్చింది. కేసీఆర్ చేసిన పెద్ద తప్పది. నేను ఇక్కడ ఉండుంటే బాగుండేది. నేను అమెరికాలో ఉన్నాను. ఒకటి భరత్ గారు, అక్టోబర్ 21 నాడు అది జరిగిన తర్వాత తెల్లవారిపోయి అది విధ్వంసమా లేకుంటే కూలడమా? ఒకవేళ కుంగింది అనుకోండి, ఒక భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి గారు ఆ ఎలక్షన్ షెడ్యూల్ మొత్తం ఆయన మాట్లాడలేదు. అది 100% తప్పది. ఆయన ఇరిగేషన్ మినిస్టర్, మనం ఇంకొక నీటిపారుదల శాఖ మంత్రిని బ్లేమ్ చేయలేం మనం. ఆయన సైలెన్సే ఈ మొత్తం కుంపం ఉంచింది. ఆ ఒక్కటి ఆయన రెక్టిఫై చేసుకుంటే గవర్నమెంటే పోకపోతుంది. ఇప్పుడు ఏంటి కేసీఆర్ కమిషన్ ముందు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏముంటదమ్మా? ఏముండదు. ఆయన మీద వచ్చిన అభియోగాల మీద అడుగుతారు, ఆయన జవాబు చెప్తాడు. ఇప్పుడు ఎట్లుంటదంటే ఇంజనీర్లు చేయాల్సిన పని ముఖ్యమంత్రి మీద దోస్తే నమ్ముతాడా పీసీ ఘోష్ గారు? నేను తొందర పెడతా అంటే తొందర పెడితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంజనీర్ కదా. చర్చలో మనతో పాటు అతనికి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు